హాయ్ హలో నమస్తే అండి. చూసారా, ఈరోజు నేను బీరకాయ తొక్కుల పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకున్నాను, 1 టేబుల్ స్పూను జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు పల్లీలు తీసుకొని ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆ పాన్లో వేసి వేగించాను అన్నమాట. అలాగే ఎండుమిర్చి కూడా వేగించాను. తర్వాత మనం శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కులు కూడా వేసి చిన్న మంట మీద బాగా ఫ్రై చేశానండి. అలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక 3 టమాటాలు వేసాను అన్నమాట. టమాటాలు వేసి మంచిగా మగ్గనిచ్చేసాను. మగ్గిన తర్వాత అది పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మన చింతపండు దానికి తగినంత తక్కువ పడుతుందని టమాటా వేసాం కదా, పక్కన ఉడికించి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మిక్సీ జార్లో అవన్నీ వేసుకొని లైట్గా చింతపండు వేసి సాల్ట్ వేసి గ్రైండ్ చేశాను. మనకి గట్టిగా ఉంటుంది కాబట్టి అలాగే చింతపండులో ఉన్న వాటర్ వేసి టమాటా వేసి చిన్నులు వేసి మిక్సీ వేసాను అనమాట. పచ్చడి అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.